హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకి మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చందమామలో వసుంధర గారు రచించిన చెరువు తవ్వకం, ఏడిపించేవాడు, ఉచిత సలహాలు, లక్షవరహాల రాయి, అప్పిచ్చువాడు, ఉపకార బుద్ధి, రాజమార్గం, నిత్య సంతోషి, విశ్వంభర న్యాయం, రుద్రయ్య దన్నం, ఈ 10 కథలను మన చందమామ వసుంధర గారి జానపద కథల సంపుటిగా అందిస్తున్నాం. ఈ కథల సంపుటి ఆడియో బుక్ మీద మీ కమెంట్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చెరువు తవ్వకం. రచన వసుంధర గారు. ఈ కథ ఆగస్టు 2002 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? సీతాపురానికి రమణయ్య గ్రామాధికారి. ఒక సంవత్సరం అంతా వానలు లేక ఆ ఊరికి కరువు వచ్చింది. ఊరికి నీటి కరువు మళ్ళీ రాకూడదని ఆలోచించి ఆ ఊళ్ళో ఒక పెద్ద చెరువు తవ్వించాలనుకున్నాడు రమణయ్య. ఊరుమ్మడి నేలలో ఒకచోట చెరువు తవ్వాలన్న నిర్ణయం జరిగాక, అందుకు రాజుగారి అనుమతి, నిధులు లభించాక పని తొందరగా జరగాలని మొత్తం 200 మంది పనివాళ్లను నియమించడం జరిగింది. చెరువు పని ప్రారంభమైంది. కానీ చురుగ్గా సాగడం లేదు. కొందరు పనివాళ్ళు వేళకు వచ్చేవాళ్ళు కాదు. కొందరు ఏదో పని ఉందని బయటకు వెళ్ళి వస్తుండేవారు. కొందరు పనిని ఆపి కబుర్లు చెప్పుకునేవారు. చాలామంది ముందే ఏదో వంక చెప్పి వెళ్ళిపోతుండేవారు. 2 నెలలు గడిచినా 2 అడుగుల గొయ్యి కూడా ఏర్పడలేదు. ఈలోగా ఆ ఊరుకు భూషయ్య అనే ఆయన వచ్చాడు. భూషయ్య భాగ్యవంతుడు. కరువు కారణంగా ఆ ఊళ్ళో చాలామంది పొలాలు అమ్ముకుని వలస వెళ్ళిపోతున్నారని తెలిసి ఆయన అక్కడికి వచ్చి చవక ధరకు ఊళ్ళోని 3వ వంతు పొలాలు కొనేశాడు. తన పొలాలకు నీటి ఎద్దడి ఉండకూడదని ఆయన కూడా తన పొలాల మధ్య పెద్ద చెరువు తవ్వించాలనుకున్నాడు. పరిమాణంలో అది గ్రామాధికారి తవ్విస్తున్న చెరువు కంటే పెద్దది. దానికైనా 100 మంది పనివాళ్లను మాత్రమే తీసుకున్నాడు. వాళ్ళు నెల రోజుల్లో గ్రామాధికారి చెరువు కంటే 3 రెట్లు లోతుకు నేలను తవ్వారు. ఇది రమణయ్యకు చెప్పలేని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ తేడా ఎక్కడొచ్చింది అని రమణయ్య ఆరా తీయించాడు. పనివాళ్లకు భూషయ్య కంటే రోజుకు తానిస్తున్న జీతమే ఎక్కువ. కానైతే భూషయ్య పనివాళ్లు వేళకు వచ్చి పనిచేసి వేళకు వెళుతున్నారు. మధ్యలో కబుర్లాడుకోరు. రోజంతా శ్రద్ధగా పనిచేస్తారు. పనివాళ్లను అదుపు చేయాలని రమణయ్య తవ్వుతున్న చెరువు చుట్టూ కంచె కట్టించాడు. అందుకు 2 వారాలు పట్టింది. ఆ కంచెకు ఒక మూలగా తలుపు పెట్టాడు. అక్కడొక కాపలావాడిని ఉంచాడు. పనికి ఆలస్యంగా వచ్చిన వారిని లోపలకు రానివ్వకూడదన్న నియమం పెట్టాడు. సరిగ్గా పని చేయని వారికి జీతం లేదన్నాడు. పని మధ్యలో కానీ పని ముగిసే వేళకు ముందు కానీ ఎవరూ బయటకు పోరాదని నియమం విధించాడు. పనివాళ్లు కబుర్లు చెప్పుకోకుండా కొందరిని కాపలా పెట్టాడు. ఇదంతా చేశాక పనివాళ్లకు వేళకు వచ్చి వేళకు వెళ్ళడం అలవాటైంది. వాళ్లలో వాళ్ళు కబుర్లు చెప్పుకోవడము తగ్గింది. అయితే పని వేగం మాత్రం పెద్దగా పెరగలేదు. ఇందులో ఏదో మర్మం ఉన్నదనిపించి రమణయ్య చివరకు పోయి భూషయ్యను కలుసుకుని తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. తేడా పనివాళ్లలో లేదు, నీలో ఉంది. చెరువు తవ్వకానికి నువ్వు రాజుగారి నిధులు ఖర్చు చేస్తున్నావు, నేను నా డబ్బు ఖర్చు పెడుతున్నాను అన్నాడు భూషయ్య. అయితే మాత్రం పని చేసేది పనివాళ్లే కదా, తేడా వాళ్లలోనే ఉండాలి అన్నాడు రమణయ్య. భూషయ్య తల అడ్డంగా ఊపి, డబ్బు రాజుగారిది కాబట్టి నువ్వు రోజుకింత అని పని వాళ్లకు జీతమిస్తున్నావు. డబ్బు నాది కాబట్టి నేను పనికింత అని వాళ్లకు జీతమిస్తున్నాను. నీ పద్ధతి ప్రకారం పనికెన్ని రోజులైనా పట్టొచ్చునని అనుకునే పనివాళ్లు నా పద్ధతి ప్రకారం రోజుకెంతైనా పని చేయాలని అనుకుంటారు. తేడా ఎక్కడుందంటావు అన్నాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన చెరువు తవ్వకం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఏడిపించేవాడు. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 2002 చందమామలోనిదండి. ఇక కథలోకి వెళ్దామా? వికారుడనేవాడికి వాళ్లకు వీళ్లకు లేనిపోని ఆశలు పెట్టి ఏడిపించడం సరదా. ఒక రోజున వాడు వీధిలో వెళుతుండగా ఒక బిచ్చగాడు చెయ్యి చాపి, దయగల మహారాజువి, 4 రాగి డబ్బులిచ్చి నన్ను ఆదుకో అన్నాడు. వికారుడు వాడి వంక ఎగాదిగా చూసి, నువ్వు నన్ను మహారాజు అన్నావు, కానీ నీలో నిజంగా రాచకల ఉట్టిపడుతోంది.
నేను చెప్పినట్లు చేశావంటే నీ దరిద్రం తీరిపోతుంది, నా వెంట వస్తావా అని అడిగాడు. బిచ్చగాడు సరేనన్నాడు. వికారుడు వాణ్ణి తనింటికి తీసుకువెళ్ళి మంచి బట్టలు కట్టబెట్టాడు. తర్వాత వాణ్ణి తీసుకుని ఒక ఇంటికి వెళ్ళి, ఈయన మారువేషంలోని మహారాజు, మీ కష్టాలు స్వయంగా విచారించాలని వచ్చారు అని చెప్పాడు. ఆ ఇంటి వాళ్లకు బోలెడు కష్టాలున్నాయి. ఎవరైనా 1000 వరహాలు సాయం చేస్తే అవన్నీ తీరిపోతాయి. వాళ్ళ విషయం ఏకరువు పెడుతుంటే వికారుడు మనసులో తెగ నవ్వుకుని పైకి మాత్రం, రేపు ఉదయం ఊరి చివర ఉన్న పాడుబడ్డ సత్రానికి వస్తే రాజుగారు మీకు కావలసిన డబ్బిస్తారు అని చెప్పాడు. అందుకు ఆ ఇంటి వాళ్ళెంతో సంతోషించి ఇద్దరికీ తృప్తిగా మంచి భోజనం పెట్టారు. అక్కడి నుంచి వికారుడు బిచ్చగాన్ని మరొక ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇంటి యజమానిని రాజభటులు అన్యాయంగా ఖైదు చేశారు. విడిపించడానికి 100 వరహాలు లంచం అడుగుతున్నారు. అలా లంచం ఇవ్వడం నేరమని ఆ ఇంటి వాళ్ళు జంకుతున్నారు. వికారుడు వాళ్ళను మొత్తం వివరాలన్నీ అడిగి, విలువైన మీ ఇంటి నగ ఏదైనా రాజుగారికి ఇవ్వండి, ఇది లంచంగా ఇచ్చిన మీ ఇంటి నగ అని గుర్తులు చూపించి భటుల లంచగొండితనం రాజుగారు బయట పెడతారు, మీకు న్యాయం జరుగుతుంది, నగ తిరిగొస్తుంది. ఇంకా ఆ ఊళ్ళో ఒక కవికి తన కావ్యాన్ని రాజు కొలువులో చదివి వినిపించాలని ఉంది. ఒక ముసలమ్మకు తన ఈడుది అయిన రాజమాతను చూడాలని ఉంది. ఇలా ఎందరో ఉన్నారు. అందర్నీ వికారుడు మర్నాడు ఉదయం పాడుబడ్డ సత్రానికి రమ్మన్నాడు. అలా సాయంత్రం అయింది. అప్పుడు వికారుడు బిచ్చగాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి తానిచ్చిన బట్టలు తిరిగి తీసుకున్నాడు. తర్వాత వాడితో, పోయి మామూలుగా అడుక్కో అన్నాడు. ఇంకా అడుక్కోవడం ఎందుకు, ఈ రోజుతో నా దరిద్రం తీరిపోతుందన్నారుగా అన్నాడు బిచ్చగాడు. అదా, ఇందాక ఊరందరినీ ఏడిపించాను, వాళ్ళ కోరికలు తీరినట్లే నీవి తీరుతాయి అని హేళనగా నవ్వాడు వికారుడు. ఇలా అందరినీ ఏడిపించడం వల్ల మీకేమిటి లాభం అని అడిగాడు బిచ్చగాడు. అందులో నాకు ఆనందం ఉంది. రేపు ఉదయం ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వెళితే బోలెడు వినోదం అన్నాడు వికారుడు నవ్వుకుంటూ. బిచ్చగాడు గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం వికారుడు ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వెళితే అక్కడ నిజంగానే మహారాజు ఉన్నాడు. ఆయన ముందు రోజున వికారుడి ద్వారా ఇవ్వబడ్డ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళు ఆయనకు జయ జయధ్వానాలు చేశారు. అప్పటికి వికారుడికి అర్థమైంది, తాను నిన్న వీధిలో చూసిన బిచ్చగాడు నిజంగానే మారువేషంలో ఉన్న మహారాజని. వాడు వెంటనే రాజు కాళ్ల మీద పడి, ప్రభు, నా కారణంగానే ఊళ్ళో ఎందరికో మేలు జరిగింది, నన్ను కూడా కనికరించాలి అన్నాడు. సరే, ఈ రోజు నుంచి నువ్వు ఊరి మధ్య పాతకాలపు మట్టిగోడల ఇంట్లో బందీగా ఉంటావు. ఊళ్ళో ఎవరికే అవసరాలు వచ్చినా నీతో చెప్పుకుంటే అవి నీ ద్వారానే తీరుతుంటాయి. నువ్వు మాత్రం ఎప్పటికీ బందీవి అన్నాడు మహారాజు. ప్రభు, నాకు ఇదేమి శిక్ష అన్నాడు వికారుడు దీనంగా. ఏం చేసేది, నీ వంటి వాళ్లను ఏడిపించడం నాకు సరదా అన్నాడు మహారాజు. వసుంధర గారు రాసిన ఏడిపించేవాడు అనే చందమామ కథ ఇంతటితో సమాప్తమండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఉచిత సలహాలు. రచన వసుంధర గారు. ఈ కథ మే 2002 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సదాశయుడికి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంది. దాంతో ఆయన భార్య బిడ్డలు రోజులు వెళ్ళబుచ్చుతున్నారు. తీరుబడి సమయాన్ని వృధా చేయక సదాశయుడు రకరకాల పుస్తకాలు చదువుతుంటాడు. ఏవైనా జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు గ్రామాధికారితో సహా ఆ ఊళ్ళో ఎందరో సదాశయుడి సాయం కోరుతుంటారు. విషయం విని ఆయన తనకు తోచిన పరిష్కారం చెబుతుంటాడు. ఆ విధంగా చాలామంది ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందారు. అలాంటి వారిలో సూరయ్య ఒకడు. సూరయ్య వ్యాపారి. ఒకసారి ఆయన కొన్న ధాన్యం బస్తాలు నీటిలో తడిసిపోయాయి. లబోదిబోమంటున్న ఆయనకు చిత్రపురం గ్రామస్తులు ఉప్పుడు బియ్యం వాడతారు, నీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి అక్కడ అమ్ముకో అని సదాశయుడు సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం చేస్తే సూరయ్యకు 100 వరహాలు లాభం వచ్చింది. మరొకసారి కష్టపడి ఒక ధనికుడి కోసం వజ్రాల హారం చేయించాడు సూరయ్య. అది ఆ ధనికుడికి నచ్చలేదు. 10,000 వరహాలు నష్టమని సూరయ్య గుండెలు బాదుకుంటే రత్నపురం జమీందారుకు కొత్త రకాల హారాలు సేకరించడం ఇష్టం. ఆయన నీ హారాన్ని కొనడమే కాదు, మంచి బహుమతి కూడా ఇస్తాడు అని సూరయ్యకు సదాశయుడు చెప్పాడు. ఆ విధంగా సూరయ్యకు నష్టం పూడుకోవడమే కాక 2,000 వరహాలు లాభం కూడా వచ్చింది. ఇలా ఉండగా
ఒక రోజున సూరయ్య ఇంటికి 20 ఏళ్ల యువకుడొకడు వచ్చాడు. అతడి పేరు చంద్రుడు. ఏ ఆధారము లేక సూరయ్యను ఆశ్రయించాడు. అయితే చంద్రుడికి మోసగాడన్న పేరుంది. అందువల్ల తనకు మనిషి అవసరం ఉన్నప్పటికీ చంద్రుడిని ఇంట్లో ఉంచుకునేందుకు తటపటాయించాడు. సదాశయుణ్ణి సలహా అడిగితే పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదు. నువ్వు చంద్రుడికి ఆశ్రయం ఇచ్చి ఆదుకో. నువ్వతన్ని నమ్మితే అతడు నమ్మకంగానే ఉంటాడు అని చెప్పాడు. సరే అని సూరయ్య చంద్రుణ్ణి తన ఇంట్లో ఉంచుకుంటే అతడొక రోజున ఇంట్లోంచి 2000 వరహాలు దొంగిలించి పారిపోయాడు. సూరయ్య మహాకోపంగా సదాశయుడింటికి వెళ్ళి, నీ మాట మీద చంద్రుడిని ఇంట్లో ఉంచుకున్నాను. అందువల్ల 2000 వరహాలు నష్టపోయాను. నాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు. సదాశయుడు చిరాకుపడి, సలహా ఇవ్వడం వరకే నా వంతు. ఫలితం నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అతన్ని నిజంగా నమ్మి బాగా ఆదరించి ఉంటే అతడు నిన్ను మోసం చేసి ఉండేవాడు కాదు అన్నాడు. నేనెలాంటి వాన్నో నీకు చాలా కాలంగా తెలుసు. నాకు తగిన సలహానే ఇస్తావనుకున్నాను. నువ్వు నాకు తప్పుడు సలహా ఇచ్చావు. నాకు జరిగిన 2000 వరహాల నష్టాన్ని నువ్వే పూడ్చాల్సి ఉంది. ఇందుకు ఒప్పుకోకపోతే నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సూరయ్య. అయినా సదాశయుడు ఆయన మాటలు లెక్క చేయలేదు. వ్యవహారం గ్రామాధికారి దాకా వెళ్ళింది. గ్రామాధికారికి అసలు విషయం అర్థమైంది. సూరయ్య బుద్ధి మంచిది కాదని, అలాంటి వాడి పితూరికి విలువ ఇస్తే సదాశయుడు ఇంకెవరికీ మాట సాయం చేయడని ఆయనకు అనిపించింది. అందువల్ల తనే స్వయంగా సదాశయుణ్ణి కలుసుకుని, సూరయ్యకు తగు విధంగా బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్లు పెరిగిపోయి మంచివాళ్లను బ్రతకనివ్వరు. కనుక నువ్వే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు అని అడిగాడు. సదాశయుడు ఆయనకు ఏం చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం మర్నాడు గ్రామాధికారి ఊళ్ళో అందరినీ సమావేశపరిచి సూరయ్య పితూరి గురించి చెప్పి, అతడి పితూరిలో న్యాయం ఉంది. అయితే అసలు సూరయ్య సదాశయుడి సలహా ఎందుకు పాటించాడో చెప్పవలసి ఉంది అన్నాడు. దీనికి సూరయ్య వెంటనే, గతంలో కూడా సదాశయుడు నాకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. వాటి వల్ల ప్రయోజనం కలగడంతో నాకు ఆయన సలహాల మీద నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నష్టపోయాను అన్నాడు. అయితే సదాశయుడు నీకు 2000 వరహాలు నష్టపరిహారంగా ఇచ్చుకోక తప్పదు. కానీ అంతకుముందు సదాశయుడి సలహాల వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఎంతో లెక్క కట్టి అదంతా నువ్వు ఆయనకు ఇచ్చుకోవాలి అన్నాడు గ్రామాధికారి. ఇది విని ఊరి వాళ్ళందరూ నవ్వారు. కానీ గ్రామాధికారి మాత్రం నవ్వక, ఇక మీదట సదాశయుడి సలహాల వల్ల ప్రయోజనం పొందిన వారందరూ తమ లాభాల్లో ఆయనకు వాటాలు ఇవ్వాలి. నష్టం వస్తే ఆయన తన వాటా భరిస్తాడు. ఈ వ్యవహారమంతా గ్రామాధికారినైనా నా ముందు జరగాలి. అలా జరగని వాటికి నేను బాధ్యుణ్ణి కాను అన్నాడు గంభీరంగా. ఉచితంగా లభించే సదాశయుడి సలహాలకు ఆ రోజు నుంచి వెలకట్టవలసి వచ్చినందుకు ఊరంతా సూరయ్యను నానా తిట్లు తిట్టారు. సదాశయుడు మాత్రం స్వార్థపరుడి ఆశపోతు గుణమే మంచివాడి సాయానికి విలువను తెస్తుంది. ఆ విధంగా నాకు సూరయ్య మేలే చేశాడు. ఇక మీదట ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వను అని అప్పటి నుంచి మరింత సుఖంగా జీవించాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన ఉచిత సలహాలు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ 1,00,000 వరహాల రాయి. రచన వసుంధర గారు. ఈ కథ మే 2002 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? మాధవుడనే 25 ఏళ్ల పేదవాడు పొలాల్లో రోజంతా కష్టపడి పనిచేసినా చాలి చాలని తిండితో అవస్థపడుతూ తనకంటే బాగున్న వారందరినీ చూసి ఉక్రోషపడేవాడు. ఒక రోజున వాడికి చెరువు గట్టున ఒక సన్యాసి ఎదురై, ఎందుకు నాయనా విచారంగా ఉన్నావు అని పలకరించాడు. మాధవుడు ఆయనకు తన మనసులోని బాధను చెప్పుకుని, నాకు జీవితంలో కష్టానికి తగ్గ ఫలం అనుభవించాలని ఉంది అన్నాడు. ప్రపంచంలో అందరూ ఎవరి కష్టానికి తగ్గ ఫలం వారు అనుభవిస్తున్నారు. ఆ విషయంలో నీకిక విచారం ఎందుకు అన్నాడు సన్యాసి. స్వామి, క్షమించాలి. తమరి అభిప్రాయం పొరపాటు. భగవంతుడు అందరి కృషికి ఒకే రకం ఫలితాన్ని ఇవ్వడం లేదు అన్నాడు మాధవుడు. అందుకు సన్యాసి ఒక క్షణమాగి, ఆ విషయం నాకు తెలియదు నాయనా, రుజువులేమైనా ఉంటే చెప్పు, వింటాను అన్నాడు. ఈ ఊళ్ళో గర్గుడనే మహాపండితుడు ఉన్నాడు. ఆయన అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు. గర్గుడి శిష్యుడు భార్గవుడనే ఆయన రాజు కొలువులో స్థానం సంపాదించి వైభవంతో వెలిగిపోతున్నాడు అన్నాడు మాధవుడు. గర్గుడు రాజు కొలువుకు వెళ్ళడానికి కృషి చేశాడా అని ప్రశ్నించాడు మాధవుడు. లేదు స్వామి,
ఆయనకి ఊరు విడిచి వెళ్ళడం ఇష్టం లేదు అన్నాడు మాధవుడు. చూసావా మరి, ఎవరి కృషికి తగ్గ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నాడు సన్యాసి. మాధవుడు కొద్దిసేపు తలాడించి, స్వామి, ఈ ప్రపంచంలో నా బోటి వారికి జరిగిపోతున్న అన్యాయం తమకు పట్టినట్లు లేదు. ఒకే తరహా కృషి చేసినప్పటికీ కొందరిని అదృష్టం వరిస్తున్నది, కొందరు దురదృష్టవంతులవుతున్నారు. అదృష్టవంతులు తమ భాగ్యాన్ని దురదృష్టవంతులకు పంచిపెట్టాలనుకోవడం లేదు అన్నాడు. ఆ జవాబు విన్న సన్యాసి మాధవుడి మీద జాలిపడి తన జోలెలోంచి ఒక రాయిని తీసి అతడికిచ్చి, ఇది అపురూపమైన వజ్రం, దీని విలువ 1,00,000 వరహాలుంటుంది. దీన్ని సొమ్ము చేసుకుని సుఖంగా జీవించు అన్నాడు. మాధవుడు ఆ రాయిని తీసుకుని సన్యాసి కాళ్లకు దండం పెట్టి వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం గడిచాక సన్యాసి మాధవుణ్ణి చూడబోయాడు. అప్పటికి మాధవుడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంత ఇల్లు, అందమైన ఇల్లాలు, ఇంట్లో పనివారు, ప్రతిరోజు ఇంట్లో విందులు, విలాసాలు, వినోదాలు. అయితే మాధవుడు సన్యాసిని చూడగానే ఏమాత్రం గొప్పలకు పోక వంగి ఆయన పాదాలకు నమస్కరించి, ఈ రోజులా ఉన్నానంటే అంతా తమ దయ అన్నాడు. నీ సంగతి సరే, అనుకోకుండా నీకు అదృష్టం కలిసి వచ్చింది కదా. నీ అదృష్టాన్ని నువ్వు ఎంతమందితో పంచుకున్నావో తెలుసుకోవాలని ఉంది. నీ దగ్గర పనిచేస్తున్న వారెవరికైనా నువ్వు ఇల్లు కానీ పొలం కానీ కొనిపెట్టావా అని అడిగాడు సన్యాసి. మాధవుడు తెల్లబోయి, మీరు 1,00,000 వరహాల రాయిని నాకు కదా ఇచ్చారు. జీవితంలో సుఖాలకు మొహం వాచి ఉన్నాను. అందుకని నా అదృష్టాన్ని అనుభవిస్తూ సుఖపడుతున్నాను. ఇతరుల గురించి నేనెందుకు ఆలోచించాలి స్వామి అన్నాడు. నువ్వు స్వార్థపరుడివి. నీకేమీ లేనప్పుడు అందరూ నీ గురించి ఆలోచించాలనుకుంటావు. నీకన్నీ ఉంటే నువ్వు మాత్రం మరెవరి గురించి ఆలోచించవు. ఈ క్షణం నుంచి నీ వైభవం అంతా నశించిపోగలదు అన్నాడు సన్యాసి. వద్దు స్వామి, అంత మాట అనకండి. ఈ వైభవం లేకుండా నేను జీవించలేను. ఇది నిలబెట్టుకునేందుకు మీరేం చేయమన్నా చేస్తాను అన్నాడు మాధవుడు దీనంగా. సన్యాసి కాదన్నట్టు తలూపాడు. అంతే. ఆ మరుక్షణం ఒక నగల వ్యాపారి అక్కడికి వచ్చి, మాధవ, నీవు వజ్రమంటూ ఇచ్చిన రాయి నకిలీ వజ్రం. దాని విలువ 1 వరహా కూడా చేయదు. నీ రాయిని తిరిగి ఇస్తున్నాను. నా 1,00,000 వరహాలు నాకు తిరిగివ్వు అన్నాడు మాధవుడితో. చూస్తుండగానే మాధవుడి ఆస్తి అంతా పోయింది. అతడు ఏకాకిగా మిగిలిపోయి దుఃఖిస్తుంటే సన్యాసి అతన్ని ఓదార్చుతూ, నాయనా, అదృష్టం కలిసి వస్తే నువ్వేం చేస్తావో తెలిసేలా చేశాను. ఈ జరిగినదంతా భ్రమ, కేవలం భ్రమ. విచారించకు. చేతనైనంతలో బతుకు తెరువుకు ఏదో ఒక పని చేస్తూ నిజాయితీగా జీవించు. ఉన్నదానితో తృప్తి పడ్డం అలవర్చుకో అన్నాడు. స్వామి, నాకిప్పుడు బుద్ధి వచ్చింది. నాకు ఆ 1,00,000 వరహాల రాయినివ్వండి. వాస్తవ జీవితంలో దానిని వివేకంతో ఉపయోగించుకుంటాను అన్నాడు మాధవుడు చేతులు జోడించి. సన్యాసి మందహాసం చేసి, నీకింకా అర్థం కాలేదా? నా దగ్గరున్న రాయికి విలువ కల్పిస్తే 1,00,000 వరహాలు చేస్తుంది. లేకుంటే వరహా కూడా చేయదు. ఆ చెరువు గట్టు మీద నువ్వు మొదటిసారిగా తటస్థపడినప్పుడు అక్కడ ఇక్కడ వ్యవసాయపు పనులు చేస్తుండేవాడివి గదా. నీలో ఓర్పు పట్టుదల ఉంటే చుట్టుపక్కల చేసే నాథుడు లేక బంజరుగా పడి ఉన్న సారవంతమైన భూముల్లో ఏదో కొంత భూమిని సంపాదించుకోలేకపోవు. మట్టిని నమ్మి శ్రమించేవాడి కారణంగానే ధాన్యరాశులు పండుతున్నవి. మట్టి నిజం, నీవు అనుకునే వైభవం కళ అంటూ మాధవుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన 1,00,000 వరహాల రాయి అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అప్పిచ్చువాడు. రచన వసుంధర గారు. ఈ కథ జూన్ 2002 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? గణపతి తెలివైన వాడని పేరు. అతనికి ఉన్నట్లుండి 1,000 రూపాయలు కావలసి వచ్చాయి. పొరుగుళ్ళో తన మిత్రుడు చలపతి తప్పక ఆదుకుంటాడన్న నమ్మకంతో అతడు అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. దురదృష్టం కొద్దీ చలపతి అప్పటికే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాడు. మాది శ్రామికుల ఊరు, మీది ధనవంతుల ఊరు. ఇక్కడ నీకు డబ్బు ఇబ్బంది అంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఊళ్ళో అప్పులిచ్చే నాదుడే లేడా అని అడిగాడు గణపతి నిరుత్సాహంగా. చలపతి కూడా నిరుత్సాహపడిపోయి, ఎందుకు లేరు? ఇక్కడ దివాకరుడికి దానకర్ణుడన్న పేరుంది. కానీ వాడు మహా తలతిక్క మనిషి. ఎవరితోనూ కలవడు, 10 మందిలోకి రాడు. ఒక్కొక్కసారి 10,000 రూపాయలు కూడా
దానంగా ఇవ్వగలడు. ఒక్కోసారి 200 అప్పుగా ఇవ్వమన్నా లేదంటాడు. వాటిని అర్థం చేసుకోవడం కష్టం అన్నాడు. 10,000 రూపాయలు దానంగా ఇవ్వగలవాడు 200 అప్పుగా ఇవ్వనంటాడంటే గణపతికి ఆశ్చర్యం వేసింది. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు లేదన్నాడో అతడు చలపతిని అడిగి తెలుసుకున్నాడు. ఈ వివరాలన్నీ నీకెందుకు అన్నాడు చలపతి అన్నీ చెప్పాక. ప్రతి మనిషి ప్రవర్తనకు ఏదో కారణం ఉంటుంది. మనం బాగా ఆలోచిస్తే చిక్కుముడి విప్పడం కష్టం కాదు. నా అభిప్రాయంలో దివాకరుడు తలతిక్క మనిషి కాదు. నేనొకసారి వెళ్ళి ఆయనను కలుసుకుని వస్తాను అంటూ గణపతి అక్కడి నుంచి బయలుదేరి దివాకరుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి దివాకరుడు తన ఇంటి పెరట్లోని పూల తోటలో ఉన్నాడు. ఆయనకు తోట పని అంటే ఇష్టం. అక్కడ ఆయన అపూర్వమైన పూల మొక్కలను సేకరించి పెంచుతుంటాడు. గణపతి ఆయనను సరాసరి పూల తోటలోనే కలుసుకుని ఆయన అభిరుచులను అదే పనిగా కొంతసేపు మెచ్చుకుని ఉబ్బేసి అప్పుడు తన పరిచయం చేసుకున్నాడు. నువ్వు మా చలపతి మిత్రుడివా? వాడు నాకెంతో కావలసినవాడు. పొరుగురు వాడివి నిన్ను పంపి తను రాలేదేమిటి అన్నాడు దివాకరుడు వెంటనే. నేను ఒక తరహా నల్ల గులాబుల కోసం వెతుకుతున్నాను. అవి మీ తోటలో ఉంటాయని తెలియగానే ఇలా పరిగెత్తుకొచ్చాను. అదిగో ఆ కనిపిస్తున్న నల్ల గులాబీయే నేను వెతుకుతున్నది అంటూ గణపతి ఒక మొక్కను సమీపించాడు. ఆ నల్ల గులాబీలోని ప్రత్యేకత ఏమిటి అన్నాడు దివాకరుడు ఆశ్చర్యంగా. గణపతి ఆ పువ్వునే గుచ్చిగుచ్చి చూస్తూ, ఈ పువ్వును వరుసగా 10 మంది పురుషులు అరచేతులతో తాకిన తర్వాత నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పురిసెడు పుచ్చుకుంటే కైలాసగిరిని దర్శించినంత పుణ్యం వస్తుందంటారు అన్నాడు గణపతి. దివాకరుడు అప్పటికప్పుడు పంచాంగం చూసి శుభగడియలు వచ్చి చాలాసేపే అయిందని నిర్ణయించాడు. అయితే మన అదృష్టం పండింది. నువ్వు చుట్టుపక్కల వారిని 7 పురుషుల్ని పిలువు. ఈలోగా నేను చలపతిని వెంటబెట్టుకుని వస్తాను. నీతో కలిసి 10 మందిమి అవుతాము. మనందరికీ పుణ్యయోగం పట్టబోతున్నది అన్నాడు గణపతి. దివాకరుడు సరేనని 7 పిలుచుకువచ్చాడు. కాసేపటికి అక్కడి నల్ల గులాబీని నీటిలో మరిగించి 10 మంది పురుషులే కాక దివాకరుడి ఇంటిలోని స్త్రీలు పిల్లలు కూడా తాగి ఎంతో సంతోషించారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆ సమయంలో గణపతి నెమ్మదిగా చలపతి చెవిలో, ఇప్పుడు దివాకరుణ్ణి 5,000 రూపాయలు అప్పడుగు. 1,000 నాకిచ్చి మిగతావి నువ్వు ఉంచుకో. అనుమానించకు, ఆయన తప్పక అప్పు ఇస్తాడు. ఇవ్వకపోతే నేను నీకు 10,000 రూపాయలు బాకీ ఉన్నట్టు తెలిసిందా అని చెప్పాడు. తటపటాయిస్తూనే చలపతి దివాకరుణ్ణి సమీపించి తన అవసరం చెప్పుకున్నాడు. అప్పడుగుతూ దానం పుచ్చుకునేవాడిలా మొహమాట పడతావేమిటి? నువ్వు నాకెంతో కావలసిన వాడివి. 5,000 కాకపోతే 10,000 తీసుకో అన్నాడు దివాకరుడు. 10 వద్దు, 5 చాల్లే అని చలపతి ఆయన వద్ద అప్పు తీసుకున్నాడు. గణపతితో కలిసి ఇంటికి వెళ్ళాక అతడికి 1,000 రూపాయలను ఇచ్చిన చలపతి, గణపతి నువ్వు అడగమన్నావని అడిగాను, కానీ దివాకరుడి చేత లేదనిపించుకోవాల్సి వస్తుందని మనసులో తెగ మదన పడిపోయాను. వాడు అప్పిస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావో చెప్పు అన్నాడు. దివాకరుడికి గుర్తింపు కావాలి. నలుగురిలో అడిగినప్పుడు ఆయనను ఏమడిగినా ఇస్తాడు. అంతా దానకర్ణుడంటారని. ఒక్కడు ఉన్నప్పుడు అడిగితే పైసా కూడా విడవడు. ఎవరూ చూడ్డం లేదు కాబట్టి. ఆయన అడిగి లేదనిపించుకున్న వాళ్ళందరూ ఒంటరిగా ఉండగా అడిగిన వాళ్లే. అయితే దివాకరుడు డబ్బు జాగ్రత్త మనిషి. నలుగురిలో ఉండగా లేదనడం ఇష్టం లేక, అలాగని ఇవ్వడము ఇష్టం లేక ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాడు. ఇది గ్రహించిన నేను ఆయనకు అనుమానం రాని విధంగా ఆయన చుట్టూ 10 మందిని చేర్చి అప్పుడు నీ చేత అప్పు అడిగించాను అన్నాడు గణపతి. మిత్రుడి తెలివితేటలకు చలపతి ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నాడు. చందమామలో వసుంధర గారు రచించిన అప్పిచ్చువాడు అనే కథ ఇంతటితో సమాప్తం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఉపకార బుద్ధి. రచన వసుంధర గారు. ఈ కథ మే 2002 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? సీతారామయ్య వైద్యుడు కాదు, కానీ తలనొప్పికి మాత్రం ఆయనకు చిట్కా వైద్యం తెలుసు. మామూలుగా దొరికే ఆకులను కోసి తెచ్చి సరైన పాలల్లో తూకం వేసి కలిపి నూరితే వచ్చిన పలుచని ముద్దనాయన నుదుటికి పట్టిగా వేస్తే కొద్ది క్షణాల్లోనే తలనొప్పి చేత్తో తీసేసినట్టు మాయమవుతుంది.
రోజుకొక్కరైనా చిట్కా వైద్యం కోసం సీతారామయ్య ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. అలా వచ్చిన వారిని తక్కడ తెచ్చుకోమని చెప్పి ఆయన పెరట్లోకి వెళ్ళి మొక్కల ఆకులు కోసి తెస్తాడు. తన వైద్యానికి ఆయన ప్రతిఫలం అడగడు. కానీ వచ్చిన వారు డబ్బు కాకపోయినా ఏదైనా వస్తువో, ధాన్యమో, ఫలమో ఆయనకు కానుకగా ఇచ్చి వెళుతుంటారు. సీతారామయ్య ఇంటికెదురుగా ఊదలయ్య ఉంటున్నాడు. అతడు ఉపకార బుద్ధికి బాగా పేరు పడ్డాడు. ఎవరు సాయం అడిగినా తనకున్నంతలో లేదనకుండా ఇస్తాడు. ఊళ్ళో ఎవరింట వేడుక జరిగినా వెళ్ళి పని సాయం చేస్తాడు. ఊదలయ్యకు ఊరగాయల వ్యాపారం ఉంది. కాలానుగుణంగా అతడు తయారు చేసే రకరకాల పచ్చళ్లకు ఉన్న ఊళ్ళోనే కాక పట్నంలోనూ మంచి గిరాకీ ఉంది. తమ ఇళ్లల్లో ఎంత ప్రయత్నించినా ఊదలయ్య పచ్చళ్ల రుచి రాదని అంతా చెప్పుకుంటారు. తన పచ్చళ్ల పాళ్లను ఊదలయ్య వ్యాపార రహస్యంగా దాచాడు. పచ్చళ్లలో పాళ్ళు సరిగ్గా పడాలని అతడు తక్కెడ వాడతాడు. అతడి ఇంట తక్కెడ ఉండటం వల్ల సీతారామయ్య ఇంటికొచ్చిన వారెవరూ సొంత తక్కెడ తెచ్చుకోక ఊదలయ్యనే అడిగి తీసుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వైద్యం చేసిన తనకంటే తక్కెడ ఇచ్చిన ఊదలయ్యనే అందరూ ఎక్కువగా మెచ్చుకోవడం సీతారామయ్య మనసుకు కష్టంగా తోచేది. అలాగని నోరు విడిచి తననే పొగడమని ఎవరిని అడగలేడు కదా. అందువల్ల సీతారామయ్య మనసులో ఊదలయ్య పట్ల ద్వేషభావం పెరగసాగింది. ఈ ఊదలయ్యకు అంత పేరు ఎందుకు వస్తున్నదని సీతారామయ్య కొంతకాలం పాటు అతన్ని ఎంతో శ్రద్ధగా గమనించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఊదలయ్య ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. దేనికి చిరాకు పడడు. ఎదుటివారిని పల్లెత్తు మాట అనడు. అయితే వ్యాపార విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాడు. తను చెప్పిన ధరకు పైసా తగ్గించడు. పచ్చళ్ళు అరువుగా ఇవ్వడు. అతడే సాయం చేసినా డబ్బు ఖర్చు లేనిదే. ఉచితంగా సలహాలిస్తాడు. అవసరమైన చోటుకు వెళ్ళి పనులు చేస్తాడు. పట్నం వెళ్ళినప్పుడల్లా అడిగిన వారికి వారిచ్చిన డబ్బుతో సరుకులు కొని తెస్తాడు. తనేమో డబ్బడకుండా వైద్యం చేస్తున్నా ఒక్కరూ తన ఉపకార బుద్ధిని ప్రస్తావించడం లేదు. ఈ మధ్యనే కొత్తగా ఆ ఊరికి రావడం వల్ల తనింకా ఊదలయ్య గురించి అన్ని విషయాలు తెలుసుకోలేకపోయానని సీతారామయ్య అనుకున్నాడు. కానీ ఆయన మనసులో మాత్రం ఏదో ఒక రోజున ఊరి వారందరూ తన ఉపకార బుద్ధిని పొగిడి ఊదలయ్య పచ్చి వ్యాపారి, స్వార్థపరుడని ఆడిపోసుకోగలరన్న ఆశ ఉన్నది. ఇలా ఉండగా ఒక రోజున సీతారామయ్యకు తలనొప్పి వచ్చింది. కణతలు నొక్కుకున్నా, మజ్జిగ దాహం పుచ్చుకున్నా కూడా అది తగ్గలేదు. చివరికైనా తన మందు తయారీ చేసుకోక తప్పదని గ్రహించి ఆకులు కోయడానికి పెరట్లోకి వెళుతూ కూతుర్ని ఊదలయ్య ఇంటికి పంపాడు తక్కెడ కోసం. సీతారామయ్య ఆకులు కోయడం ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపల కూతురు తిరిగి వచ్చి ఊదలయ్య తక్కెడ లేదన్నాడని ఆయనతో చెప్పింది. పోనీ ఎవరికైనా ఇచ్చాడేమో కనుక్కోలేకపోయావా అన్నాడు సీతారామయ్య. అడిగేదాన్నే నాన్న, కానీ లోపలి గదిలో ఆయన భార్య తక్కెడ వాడుతున్నట్టు నేను కనిపెట్టాను. మనకివ్వడం ఇష్టం లేక లేదన్నాడని తెలిసాక ఎవరికైనా ఇచ్చావా అని ఎలా అడిగేది అన్నది సీతారామయ్య కూతురు. మామూలుగా అయితే కూతురు చెప్పిన దానికి ఏమనేవాడో. కానీ ఇప్పుడు సీతారామయ్య తలకు తన మందు పట్టి వేసుకోవాలని తహతహలాడిపోతున్నాడు. ఆ కారణంగా ఆయన వాళ్ళు బాగా అవసరంలో ఉన్నట్టున్నారు. ఒక్కసారి ఇస్తే మనం త్వరగా తిరిగి ఇచ్చేస్తామని చెప్పలేకపోయావా అన్నాడు. అనేదాన్నే, కానీ వాళ్ళు తక్కెడ లేదన్నారే తప్ప ఆ సమయంలో దాన్ని వాడుతున్నామని అనలేదు కదా అన్నది సీతారామయ్య కూతురు. అప్పటికి సీతారామయ్యకు పరిస్థితి అర్థమైంది. ఊరికి ఉపకారిగా పేరుపడ్డ ఊదలయ్య అందరికీ తక్కెడ ఇచ్చినా తనకు మాత్రం ఇచ్చే ఉద్దేశంలో లేడంటే తన పట్ల కుళ్ళు బుద్ధి ఉన్నదన్నమాట. అతడి బుద్ధి ఎలాంటిదో బయట పెట్టాలని ఆయన అప్పటికప్పుడు ఊదలయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో తక్కెడతో ఏదో తూస్తూ, రండి సీతారామయ్య గారు, ఊరగాయల పని ఉన్నప్పుడు తక్కెడను మరే తూకానికి వాడం. అందుకే మీ అమ్మాయి వస్తే లేదని చెప్పాను. ఏమీ అనుకోవద్దు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఇందులో అనుకోవడానికి ఏముంది, కానీ నువ్వు ఉపకార బుద్ధికి పేరు పడ్డవాడివి కదా. నా ఇంటికి నిత్యం రోగులు వస్తారని తెలిసిన వాడివి. ఇంకొక తక్కెడ కొని ఉంచాల్సింది. అప్పుడు నీ ఊరగాయల పని ఆగదు, నాకు సౌకర్యంగా ఉంటుంది అన్నాడు సీతారామయ్య వెటకారంగా. ఇందుకు ఊదలయ్య ఒక క్షణం ఆశ్చర్యపోయి, అయ్యో, మీరు చెప్పక మునిపే ఆ పని చేశాను. మీరు మా ఇంటి ఎదుట దిగినప్పటి నుంచి మా ఇంట్లో తక్కెడకు గిరాకీ పెరిగింది. మాకు తక్కెడ నిత్య అవసరం. అలాగని మీకు కాదనిలేను. అందుకని మరొక తక్కెడ కొని ఇంట్లో ఉంచాను. ఆ తక్కెడనే ఈరోజు వాళ్ళింట్లో
ఏదో పచారీ సరుకులు తూచాలని భీమయ్య తీసుకువెళ్ళాడు అన్నాడు. ఇది విని సీతారామయ్యకు తల తిరిగింది. వైద్యం చేసేది తను, వద్దన్నా అందుకుగాను తనకు ప్రతిఫలం ముడుతున్నది. అయితే తన వైద్యానికి ఒక తక్కెడ కూడా అవసరమని, అది తనే కొనాలని తనకు తోచలేదు. తన వైద్యం కోసం ఊదలయ్య తక్కెడ కొన్నాడు. ఆ తక్కెడ ఇచ్చినందుకు అతడికి ప్రతిఫలమేముంది? అందుకే ఊరివారి పొగడ్తలు అతడికి దక్కాయి. ఊదలయ్య తన కూతురితో తక్కెడ లేదన్నాడంటే అది నిజమే మరి. ఆ తక్కెడ ఇప్పుడు భీమయ్య ఇంట్లో ఉంది. సీతారామయ్య ఇలా ఆలోచించి ఊదలయ్యతో, ఊదలయ్య, ఉపకార బుద్ధి సహజంగా ఉండాలి, కానీ కావాలని తెచ్చుకుంటే వచ్చేది కాదు. నువ్వు నిజంగా చాలా గొప్ప ఉపకారివి అని మనస్ఫూర్తిగా ఆయన్ని పొగిడి ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన ఉపకార బుద్ధి అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రాజమార్గం. రచన వసుంధర గారు. ఈ కథ జనవరి 2001 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? చుట్టుపక్కల దేశాలతో పోల్చితే చెంపక దేశం బాగా వెనుకబడి ఉన్నది. రాజు ప్రచండసేనుడు అందుకు కారణాలేమిటో తెలుసుకురమ్మని యువరాజు వివేకసేనుణ్ణి అభివృద్ధి చెందిన దేశాలకు పంపాడు. అక్కడ ప్రజలు సాధించిన అభివృద్ధి చూసిన వివేకుడికి కళ్ళు చెదిరిపోయాయి. తన దేశం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని ఆశపడ్డాడు. అక్కడి వివరాలు తెలుసుకునేలోగా ప్రచండసేనుడు హఠాన్మరణం చెందినట్లు వార్త వచ్చింది. వెంటనే వివేకసేనుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. 20 ఏళ్ల వయసులోనే దేశానికి రాజయ్యాడు. వివేకుడి మనసులో ఎన్నో అభివృద్ధి పథకాలున్నాయి. కానీ ఖజానాలో డబ్బు చాలదు కాబట్టి వాటిని అమలుపరచడం సాధ్యం కాదు. కొత్తగా పన్నులు వేద్దామనుకుంటే ఇప్పటికే పన్నుల భారం ఎక్కువైందని ప్రజలు ఘోషిస్తున్నారు. చంపక దేశంలో జీవనదులు చాలా ఉన్నాయి. నీటి ఎద్దడి లేకపోవడం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయి. అలాంటప్పుడు దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదో వివేకుడికి అర్థం కాలేదు. ఈ రహస్యం ఛేదించడానికి ప్రజలే సమర్థులని భావించి అతడు కొంతకాలం పాటు మారువేషంలో దేశ సంచారం చేశాడు. దేశ సంచారంలో వివేకుడు ఒకసారి ఒక చెట్టు క్రింద నిద్రపోతున్న యువకుని చూసి తట్టి లేపి, పట్టపగలు నిద్రపోతున్నావు, నీకు వేరే పని లేదా అని అడిగాడు. పని చేయవలసిన అవసరం నాకేమున్నది? ఎప్పుడడిగినా తిండి పెట్టే పుణ్యాత్ములు ఊరి నిండా ఉన్నారు అన్నాడా యువకుడు. ఆ జవాబుకు ఆశ్చర్యపడిన వివేకుడు, అలాగా, నీకు తిండి పెడుతున్న వారిలో ఒక్కడి పేరు చెప్పు, నేను వెళ్ళి ఆకలి తీర్చుకుంటాను అన్నాడు. ఆ యువకుడు గ్రామాధికారి గౌరాంగుడి పేరు చెప్పాడు. గౌరాంగుడి ఇంటికి వెళ్ళిన వివేకుడికి చక్కని ఆదరణ లభించింది. అతడక్కడ సుఖంగా భోజనం చేసి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాననుకోవద్దు, మీ దాన ధర్మాలు దేశంలో సోమరిపోతుల సంఖ్యను పెంచుతున్నాయని మీకెప్పుడూ అనిపించలేదా అన్నాడు. అందుకు గౌరాంగుడు ఒక్క క్షణం ఆగి, తెలుసు, కానీ ఏం చేసేది, అవసరానికి మించిన పంటలు పండుతున్నాయి, వాటిని వృధా చేయలేం కదా అన్నాడు. మన పంటలను కొనేందుకు ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు పంటలను అమ్మితే మన దేశానికి ఆదాయం పెరుగుతుంది కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి నవ్వి, మన దేశంలో సరైన బాటలు లేవు, అందుచేత పంటలను మరొక చోటికి రవాణా చేసే సౌకర్యాలు శూన్యం. ఒక ఊరు నుంచి మరొక ఊరుకు ప్రయాణం చేయడమే ఎంతో కష్టమనిపించి ప్రజలు కూపస్థ మండుకాలై ప్రపంచ జ్ఞాన శూన్యులవుతున్నారు. యువకులు సోమరులవుతున్నారని నువ్వంటున్నావు. కానీ ఇప్పటికే పంటలు ఎక్కువైనందున ఉత్పత్తి తగ్గించాలని నేననుకుంటున్నాను. మన దేశంలోని పంటలను మరెక్కడో అమ్మడం కలలోని మాట అన్నాడు. మీరింకా ఉత్పత్తిని పెంచి సోమరి యువకుల్ని పురికొల్పి చుట్టుపక్కల రాజమార్గాలు వేయించవచ్చును కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి కలవరపడుతూ, అమ్మో, అది రాజు వల్లనే తప్ప మా వల్ల కాదు, నేను గ్రామాధికారిని, చిన్న పనులు మాత్రమే చేయగలను అన్నాడు. అయితే తప్పంతా మీ రాజుది అంటూ వివేకుడు రాజును దుర్భాషలాడాడు. గ్రామాధికారి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన వివేకుడు వంక కోపంగా చూసి, పరదేశివిలా ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను. మా దేశంలో మా రాజంటే ప్రజలకు అంతులేని గౌరవం. ఆయన్ను పల్లెత్తు మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. ఈ మాటలకు వివేకుడు మనసులో ఎంతో సంతోషించాడు. అతడికి దేశ సంచారంలో కొత్తగా తెలుసుకోవలసిన విషయాలేమీ కనిపించలేదు. ఆ పల్లె గ్రామం నుంచి ఎంతో కష్టపడి కొన్ని రోజులు ప్రయాణం చేసి రాజధానికి చేరుకున్నాడు. మర్నాడు వివేకుడు మంత్రులను సమావేశపరిచి
మన దేశపు దౌర్భాగ్యానికి నాకు కారణం తెలిసింది. అయితే అందుకు ఏం చేయాలో తెలియని అసహాయ స్థితిలో ఉన్నాను అంటూ తన దేశాటన అనుభవాలు చెప్పాడు. ప్రభూ, ఎవరి కర్మకు ఎవరి కర్తలు, తమరు అనవసరంగా విచారించకండి. మన రాజధాని నగరంలో చంద్రభానుడనే మహాకవి ఉన్నాడు. ఆయనతో కవితా గోష్ఠి చేస్తే మీకు మనోల్లాసం కలుగుతుంది అన్నాడొక వృద్ధ మంత్రి. మీరనే ఆ చంద్రభానుడి విషయం నాకు తెలియదు, కానీ శివపురం అనే గ్రామంలో వసునాథుడనే కవిని చూశాను. ఆయన నాకెంతో నచ్చాడు. నేను స్వయంగా వెళ్ళి ఆయనను సన్మానించాలనుకుంటున్నాను. ఎందుకంటే కవులను పిలిచి కాక వారి వద్దకే వెళ్ళి సన్మానించాలన్నది నా అభిమతం. ఈ విషయాన్ని వెంటనే చాటింపు వేయించండి. సరిగ్గా 3 మాసాల అనంతరం వచ్చే సంక్రాంతి నాడే ఆ సన్మానానికి ముహూర్తం అన్నాడు వివేకుడు. వెంటనే ఆ విధంగా రాజ్యమంతటా చాటింపు వేయబడింది. అది విన్న ఎందరికో కవి వసునాథుడిని గురించి కుతూహలం కలిగింది. మహాకవులెందరో వెళ్ళి వసునాథుణ్ణి దర్శించి రాజుకాయనలో కనపడిన ప్రత్యేక విశేషమేమిటో అర్థం కాక తికమకపడ్డారు. ఈలోగా శివపురంలో రాజు వివేకుడికి స్వాగతం పలకడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్న ప్రకారం వివేకుడు తాను చెప్పిన సంక్రాంతికి శివపురం బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఎక్కిన జోడుగుర్రాల రథం నున్నటి రాజమార్గంపై ప్రయాణం ప్రారంభించింది. ఆ రాజమార్గం శివపురం దాకా కొనసాగింది. వివేకుడు శివపురం చేరుకున్నాక కవి వసునాథుడితో, అయ్యా, మీరేపాటి కవులో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని సన్మానించాలనుకోగానే శివపురానికి రాజధానికి చక్కని రాజమార్గం ఏర్పడింది. మన ప్రజలు రాజు సాయం లేకుండా తమకు తామే రాజమార్గాలు వేయగలరని నిరూపించారు. ఈ ఆదర్శాన్ని మిగిలిన గ్రామాలన్నీ కూడా పాటించగలవని ఆశిస్తూ అందుకు దోహదం చేస్తున్న మీకు ఈ కానుకలిస్తున్నాను అంటూ సన్మానించాడు. ఆ తర్వాత శివపురం ఉన్నట్లుండి ఎంతో అభివృద్ధిని సాధించసాగింది. రాజమార్గాలు రాజుకు స్వాగతం పలకడానికే కాదని వాటి వల్ల ప్రజలకే ఎక్కువ ప్రయోజనమని ఎవరికి వారే ఆ పని చేయగలరని అర్థమైనాక చెంపక దేశంలో రాజు యత్నం లేకుండానే రాజమార్గాలు ఏర్పడ్డాయి. అయితే వాటి అసలు ప్రయోజనం తెలియడం వల్ల అక్కడ వాటిని రాజమార్గాలు అనడం మానేసి ప్రజా మార్గాలు, రవాణా మార్గాలు అనడం ప్రారంభించారు. కొన్ని దేశాల్లో చక్కటి బాటలకు ఇంకా రాజమార్గం అనే పేరే వాడుకలో ఉంది. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన రాజమార్గం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ నిత్య సంతోషి. రచన వసుంధర గారు. ఈ కథ నవంబర్ 2001 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? భీమయ్య, రామయ్య ఇరుగు పొరుగున ఉంటున్నారు. రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. అయితే భీమయ్య మాత్రం ఎప్పుడూ విచారంగా ఉండేవాడు. రామయ్యకు 4 ఎకరాల పొలం ఉంది. అతడి ఆనందానికి అదే కారణమనుకుని భీమయ్య రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి జాగ్రత్తగా డబ్బు కూడపెట్టి ఏడాదిలో 5 ఎకరాల పొలం కొన్నాడు. అయినా రామయ్య అతని కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. అందుకు కారణం ఏమై ఉంటుందా అని భీమయ్య చాలా తీవ్రంగా ఆలోచించసాగాడు. రామయ్యకు పెళ్ళయింది. అతడి భార్య చక్కని చుక్క. అతడి ఆనందానికి అదే కారణమనుకుని భీమయ్య ఊరూరా గాలించి అందచందాల్లో రామయ్య భార్యను మించిన పిల్లను ఎంచుకుని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ భీమయ్య సంతోషం రామయ్య సంతోషాన్ని కొంచెం కూడా మించలేదు. భీమయ్య తన ప్రయత్నాలు మానలేదు. రామయ్య 2 అంతస్తుల మేడ కడితే తను 3 అంతస్తుల మేడ కట్టాడు. రామయ్య రోజు 10 మందికి అన్నదానం చేస్తే తను 20 మందికి అన్నదానం చేశాడు. అలా అనుక్షణం రామయ్యతో పోటీ పడుతూనే ఉన్న భీమయ్య సంతోషం మాత్రం రామయ్య సంతోషంతో ఏమాత్రం పోటీ పడలేకపోయింది. రామయ్య సంతోషానికి కారణమేమిటా అని భీమయ్య ఎప్పుడు చూసినా ఆయన చర్యలను గమనిస్తూ ఉండేవాడు. ఆయన ఏ పని చేసినా దానికి 2 తాను చేసేవాడు. అయినా ప్రయోజనం లేక విచారంగా ఉండేవాడు. ఇలా ఉండగా ఆ ఊరుకు ఒక సాధువు వచ్చాడు. రామయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో సకల మర్యాదలు చేశాడు. రామయ్య వినయ విధేయతలకు సాధువు ఎంతో సంతోషించి, నీకేం కావాలో కోరుకో నాయనా అన్నాడు. అందుకు రామయ్య, స్వామి, నా భార్య గుణవతి, నా పిల్లలు బుద్ధిమంతులు, నాకున్న దానితో నాకు రోజులు హాయిగా గడవడమే కాక మరికొందరికి ఎంతో కొంత సాయపడగలుగుతున్నాను. అనారోగ్యం మా కుటుంబం దరికి రాదు. ఈ అదృష్టం మాకు కలకాలం నిలిస్తే చాలు.
ఆ విధంగా జరగాలని అనుగ్రహించండి అన్నాడు రామయ్య. నీ సంతృప్తి మెచ్చుకోదగ్గది. భగవంతుడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు అని సాధువు రామయ్యను మనసారా ఆశీర్వదించాడు. తర్వాత సాధువు భీమయ్య ఇంటికి వెళ్ళాడు. భీమయ్య ఆయనను గౌరవంతో ఆహ్వానించి రామయ్య కంటే రెట్టింపు ఘనంగా సత్కరించాడు. సాధువు సంతోషించి ఏం కావాలో కోరుకోమన్నాడు. నా పొరుగున ఉన్న రామయ్య ఎందులోనూ నన్ను మించకుండా ఉండేలా అనుగ్రహించండి స్వామి అన్నాడు భీమయ్య వెంటనే. సాధువు ఆశ్చర్యపడి నీవు నీకోసం ఏమైనా కోరుకో, పర్వాలేదు, ఇతరుల ప్రస్తావన తేవడం అధర్మం అంటూ భీమయ్యను హెచ్చరించాడు. స్వామి, నా సంతోషం రామయ్యను మించడంలోనే ఉన్నది. మీకు చేతనైతే అనుగ్రహించండి, లేకుంటే నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను అన్నాడు భీమయ్య. సాధువు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి నీ కోరిక తప్పక తీరుతుంది, అయితే అందుకు రామయ్య అనుమతించాలి అన్నాడు. భీమయ్య చిన్నబుచ్చుకుని మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేకాని నేను తనను మించడానికి రామయ్య అనుమతి లభిస్తుందనుకోవద్దు అన్నాడు. వెర్రివాడా, అనుమతిస్తే నీవు రామయ్య కంటే వైభవంగా ఉంటావు, అనుమతించకపోతే రామయ్య తక్కువగా ఉంటాడు. ఈ విషయం రామయ్యకు తెలియదు కాబట్టి 2 విధాలా నీకే లాభం. నా మాట విని వెంటనే అతడికి కబురు పంపించు అన్నాడు సాధువు. భీమయ్య రామయ్యకు కబురు పంపాడు. రామయ్య వస్తూనే భీమయ్య కోరిక తెలుసుకుని వెంటనే తన అంగీకారం తెలిపాడు. సాధువు ఆశ్చర్యపడి నాయనా, ఎవరైనా ఇతరుల కంటే గొప్పగా ఉండాలనుకుంటారు. భీమయ్య నీకంటే గొప్పగా ఉండడానికి అంగీకరించడంలో నీ ఉద్దేశమేమిటి అని అడిగాడు. మహాత్ములు తమకు తెలియనిదేముంది, ఇరుగు పొరుగులు మనకంటే తక్కువగా ఉంటే వారిలో మన పట్ల అసూయ ద్వేషాలు రేగి మనను బాధిస్తాయి. వారు మనకంటే గొప్పగా ఉంటే మనను పట్టించుకోరు, లేదా మనపై జాలితో సాయపడతారు. అదిగాక మన ప్రగతికి మాత్రమే సంతోషపడితే కేవలం అప్పుడప్పుడు మాత్రమే సంతోషపడగలం. ఇతరుల ప్రగతి చూసి సంతోషించే వారికి నిత్య సంతోషం. ఎందువల్లనంటే ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రగతిని సాధిస్తుంటారు కదా అన్నాడు రామయ్య. ఆ మాటలతో భీమయ్యకు రామయ్య సంతోషంలోని రహస్యం తెలిసిపోయింది. ఇది చెప్పడానికే సాధువు ఈ ఏర్పాటు చేశాడని అర్థం చేసుకుని అతడు ఆ రోజు నుంచి తన ప్రగతి కంటే ఎక్కువగా ఇతరుల ప్రగతికి సంతోషిస్తూ నిత్య సంతోషి అయ్యాడు. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన నిత్య సంతోషి అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ విశ్వంభర న్యాయం. రచన వసుంధర గారు. ఈ కథ జూలై 1996 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. నిత్యమల్లెపురంలో గోవిందుడనే భూస్వామి ఉన్నాడు. ఆయనకు పెద్ద మేడ ఉంది, బోలెడు పొలాలున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంటుంది. అంతా ఆయనను అదృష్టవంతుడని అంటుంటారు. కొంతకాలానికి ఆ ఊరికి గోపాలుడనే ఆసామి వచ్చాడు. ఆయనకు ఆస్తి లేదు, కానీ విద్యాధికుడు, అపారమైన తెలివి ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత తెలుసో ఏమో, వచ్చిన నెల రోజుల్లోనే అందరి మధ్య ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే గోవిందుణ్ణి మాత్రం ఆయన చూడలేదు. గోవిందుడికి ఆ నోట ఈ నోట గోపాలుడి గురించి వార్తలు అందుతూనే ఉన్నాయి. ఆయన తన వద్దకు రాకపోవడం చిన్నతనంగా తోచినా ఒక రోజున కబురు పెట్టి మరీ తన వద్దకు రప్పించుకున్నాడు. ఏదో ఒక రోజున నేనే మీ వద్దకు వద్దామనుకుంటున్నాను, ఈలోగా మీరే పిలిచారు, కారణమేమిటి అన్నాడు గోపాలుడు. మీరు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు నోరు తెరిచి అడగరు కదా. ఆత్మీయతను కోరేవాడిగా నేను మీకో సాయం చేద్దామనుకుంటున్నాను. నా డబ్బు తీసుకుంటే మీకు నా అదృష్టం అంటి అచ్చి వస్తుంది అని చెప్పాడు గోవిందుడు. గోపాలుడు ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరించి ఆత్మీయుడిలా మాట్లాడారు. ఎంతో సంతోషంగా ఉన్నది. ఇక మీదట మనం ఒకరినొకరు మాటలతో మన్నించుకోవద్దు, నువ్వనుకుందాం అన్నాడు. గోవిందుడు తలూపాక నేను నా అదృష్టంతోనే పైకి రావాలని కోరుకునే మనిషిని, కాబట్టి నీ డబ్బును తీసుకోను. మనం మాత్రం డబ్బు ప్రసక్తి లేకుండా ఇప్పటిలాగే ఆత్మీయుల్లా ఉందాం అన్నాడు గోపాలుడు. అందుకు సరేనన్నాడు గోవిందుడు. మొదట గోపాలుడు తన కుటుంబంతో సహా అద్దె ఇంట్లో దిగాడు. 2 సంవత్సరాలు గడిచేసరికి సొంత ఇల్లు కొన్నాడు. ఇంకొక 2 ఏళ్లలో 5 ఎకరాల పొలం కొన్నాడు. క్రమంగా డబ్బు పోగు చేశాడు. 10 ఏళ్లు గడిచేసరికి గోవిందుడికి సాటి వచ్చేంత ధనవంతుడయ్యాడు. తనకే శుభం జరిగినా గోపాలుడు గోవిందుడికి చెబుతుండేవాడు. ఆయన విని ఊరుకునేవాడు తప్ప సంతోషం వెలిబుచ్చేవాడు కాదు. ఒకవేళ గోపాలుడు తనకంటే అదృష్టవంతుడిని అనుకుంటున్నాడేమో అన్న అనుమానంతో
తనకు జరగని శుభాలు కల్పించి చెప్పేవాడు. వాటిని విని గోపాలుడు బ్రహ్మానందపడేవాడు. గోపాలుడు తరచుగా దూర ప్రాంతాలకు వెళ్ళి పండిత సభల్లో పాల్గొని డబ్బు సంపాదించేవాడు. ఆయన అఖండమైన పండితుడు కావడంతో నానాటికి ఆయన ఆదాయం పెరగసాగింది. తన గురించి అట్టే ఎక్కువగా చెప్పుకునే అలవాటు గోపాలుడికి లేదు. అందువల్ల ఆయన సంపాదన గురించి అందరూ తలొక రకంగా చెప్పుకునేవారు. వీలున్నంత వరకు గోవిందుడు కూడా గోపాలుడి గురించి చెడుగా అనేవాడు. ఇలా ఉండగా ఒక రోజున నిత్యమల్లెపురానికి రాజదూత వచ్చాడు. గోపాలుడిని మహాపండితుడిగా గుర్తించి సన్మానం చేయాలనుకుంటున్నాడు రాజు. వారం రోజుల్లో బోయిలు బంగారు పల్లకితో రానున్నారు. ఈ వార్త ఊరంతా పెద్ద విశేషంగా చెప్పుకున్నారు. ఒక్కసారిగా ఊళ్ళో గోపాలుడికి గౌరవం పెరిగింది. ఆయన స్వయంగా ఈ శుభవార్తను గోవిందుడికి చెప్పాడు. ఆయన ముఖం మార్చుకుని నాకు తలనొప్పిగా ఉంది అని లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రవర్తనకు గోపాలుడు కాస్త ఆశ్చర్యపడినా అది తనకు కొత్త కాదు కాబట్టి గోవిందుడి స్వభావం అంతేలే అని సరిపెట్టుకున్నాడు. బంగారు పల్లకి వచ్చిన రోజున ఊరందరూ గోపాలుణ్ణి పొలిమేర దాకా సాగనంపారు. గోవిందుడు అస్వస్థతగా ఉందని వెళ్ళలేదు. రాజధానిలో గోపాలుడికి ఘన సన్మానం జరిగింది. రాజు ఆయనతో, అయ్యా, నిత్యమల్లెపురానికి ఇంతవరకు గ్రామాధికారి లేడు. పక్క ఊరి గ్రామాధికారే 2 ఊళ్ళ వ్యవహారాలు చూస్తున్నాడు. ఇక మీదట ఆ ఊరికి మీరే అధికారి అన్నాడు. గోపాలుడు తల అడ్డంగా ఊపి, మహాప్రభు, పాండిత్యం వేరు, పాలనా సామర్థ్యం వేరు. నిత్యమల్లెపురంలో నా ప్రియమిత్రుడు గోవిందుడు ఉన్నాడు. ఆయన సమర్థుడే కాక అదృష్టవంతుడు కూడా. ఆయన పాలనలో ప్రజలు సుఖపడతారు. ఆయన అదృష్టవంతుడు కనుక ఊరుకు అదృష్టము కలిసొస్తుంది అన్నాడు. రాజు దీనికి ఒప్పుకుని వెంటనే పత్రం రాయించి గోపాలుడినే స్వయంగా మిత్రుడికి అందజేయమన్నాడు. ఈ వార్త గోపాలుడి కంటే ముందుగా నిత్యమల్లెపురం చేరింది. ఊరి వాళ్ళు గోపాలుడి నిస్వార్థపరత్వాన్ని మెచ్చుకున్నారు. అయితే కొందరు మాత్రం గోవిందుడు మనిషి మంచివాడే కానీ నోటి తుడుసు ఎక్కువ, గోపాలుడే అధికారి అయ్యుంటే బాగుండేది అనుకున్నారు. ఏది ఏమైతేనేం గోపాలుడు రాజధాని నుంచి తిరిగి వచ్చి గోవిందుడికి రాజు సందేశాన్ని అందజేసి, నా మిత్రుడు గ్రామాధికారి అయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పాడు. అప్పుడు మాత్రం గోవిందుడు మొదటిసారిగా గోపాలుడికి కృతజ్ఞతలు తెలియపరిచాడు. రాజుకు గోపాలుడి పాండిత్యం పట్ల రోజురోజుకు ఆకర్షణ పెరగసాగింది. ఆయన తరచుగా గోపాలుణ్ణి రాజధానికి రప్పించుకునేవాడు. వెళ్ళినప్పుడల్లా గోపాలుడు గ్రామస్తుల సమస్యలేమైనా ఉంటే రాజుకు చెప్పేవాడు. ఆయన వెంటనే వాటికి పరిష్కార మార్గం చూపేవాడు. ఈ వార్త మోసుకుని సంతోషంగా గోవిందుడికి చేరవేస్తే ఆయన గోపాలుడి వంక గుర్రుగా చూసి, గ్రామ సమస్యలు రాజుకు నువ్వెందుకు చెప్పాలి? ఈ గ్రామానికి నువ్వా నేనా అధికారిని? సరే, జరిగిందేదో జరిగిపోయింది. మరొకసారి నువ్విలా చేస్తే నేను నా పదవిని విడిచిపెట్టేస్తాను అన్నాడు. ఎవరి వల్లనైతేనేం ఊరుకు మేలు జరిగితే అధికారి సంతోషించాలి కదా. నువ్వు కూడా నన్ను ఉపయోగించుకుని నీ అవసరాలు రాజు నుంచి తీర్చుకో అని గోపాలుడు గోవిందుడికి నచ్చచెప్పాలని చూశాడు. అయితే గోవిందుడు మాత్రం పట్టుదలగా, నేను గ్రామాధికారిని, గ్రామం బాగోగులు నేను చూసుకుంటాను. నువ్వు రాజు వద్ద పాండిత్యం తప్ప మరే విషయాలు ప్రస్తావించకు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. గోవిందుడిలో పదవి కారణంగా అహం పెరిగిందని గ్రహించినా ఆయన మాటల్లో కొంతవరకు నిజమున్నదనిపించింది గోపాలుడికి. క్రమంగా గోవిందుడికి గోపాలుడి పట్ల అసహనం పెరగసాగింది. పొలం పన్ను కట్టలేదనో, ఇంటిపాక చూరు వీధిలోకి వచ్చిందనో లేనిపోని కారణాలు చెప్పి గోపాలుణ్ణి వేధించసాగాడు. గోపాలుడు కొంతకాలం సహించాడు. చివరకు విసిగిపోయి రాజుకు ఫిర్యాదు చేశాడు. రాజు గోవిందుణ్ణి గట్టిగా మందలించాడు. గోవిందుడు సరైన సంజాయిషి ఇచ్చుకోలేక గోపాలుడి పట్ల మరింత ఉక్రోషం పెంచుకున్నాడు. ఇలాంటి సమయంలో ఆ ఊరికి విశ్వంభరుడనే సాధువు వచ్చాడు. ఆయన హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేసి కొన్ని శక్తులు సంపాదించాడు. వారానికి ఒక్కరోజు 10 మందికి కోరినది జరిగేలా చేస్తారాయన. గోవిందుడాయనకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. ప్రతిరోజు గ్రామస్తులు వచ్చి విశ్వంభరుణ్ణి దర్శించుకుని తమ సమస్యలు చెప్పుకునేవారు. ఆయన వాళ్ళు చెప్పింది శ్రద్ధగా విని వారిలో కొందరిని ఎన్నుకుని వారంలో ఒక రోజున వారి కోరికలు తీర్చేవాడు. గోవిందుడి ఇంటిలో ఉన్న కారణంగా ప్రతివారం ఆయన గోవిందుణ్ణి తప్పకుండా ఎన్నుకునేవాడు. ఈ అవకాశం తీసుకుని గోవిందుడు తనపై రాజుకు అభిమానం కలగాలని, రాజు తను చెప్పినట్లు వినాలని కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. గోవిందుడు తరచుగా రాజును కలుసుకునేవాడు. మొదట్లో గోపాలుడికి వ్యతిరేకంగా చెప్పాలని చూశాడే గాని రాజు చెప్పుడు మాటలు వినడు. అందుకని ఆయన రాజుతో
పండితుల అవసరాలు తక్కువ, సామాన్యుల అవసరాలు ఎక్కువ. తమరు కొంతకాలం పాటు పండితులను ఆదరించడం మాని ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అంటూ నచ్చచెప్పాడు. ఫలితంగా ఎందరో పండితులతో పాటు గోపాలుడికి రాజు నుంచి కానుకలు ఆగిపోయాయి. గోపాలుడిలో దానగుణం ఎక్కువ. ఆయన వైభవంగా జీవిస్తూ 10 మందికి సాయపడుతున్నాడు. రాజు నుంచి కానుకలు ఆగిపోగానే ఆయన సంపద కరిగిపోసాగింది. కొందరాయన పరిస్థితికి జాలిపడి విశ్వంభరుణ్ణి వేడుకోండి, మళ్ళీ మీకు రాజాదరణ లభిస్తుంది అన్నారు. విశ్వంభరుడి శక్తి గురించి గోపాలుడు విని ఉన్నాడు. కానీ ఆయనకు అద్భుత శక్తుల మీద నమ్మకం లేదు. అందువల్ల తన బాధల గురించి చెప్పుకుందామని రాజధానికి వెళ్ళాడు. అయితే ఆసరికి రాజుకు గోవిందుడి మాటలు బాగా తలకెక్కి ఉన్నాయి. నిత్యమల్లెపురం గ్రామస్తులెవరైనా సరే తమ సమస్యలను గోవిందుడి ద్వారా మాత్రమే తనకు చెప్పుకోవాలని ఆయన భటులు చెప్పారు. ఏం చేయాలో తెలియక గోపాలుడు మంత్రిని కలుసుకుని మాట్లాడాడు. గోపాలుడి విద్వత్తుకు ఆయన ఆశ్చర్యపడి, చెప్పండి, మీకోసం ఏమైనా చేస్తాను అన్నాడు. గోపాలుడు ఆయనకు ఒక సందేశాన్ని రాసి ఇచ్చి, ఇది నేను రాసినట్లు రాజుకు చెప్పవద్దు. పండితుల వల్ల సామాన్యులకెంత ప్రయోజనం ఉంటుందో, పండితుల అవసరాలు తీర్చడం వల్ల రాజ్యానికి ఎంత లాభం ఉంటుందో ఇందులో రాశాను. మీరే చెబుతున్నట్టుగా ఈ సందేశాన్ని రాజుకు వినిపించండి అని తన గ్రామానికి వెళ్ళిపోయాడు. మంత్రి చెప్పగా రాజా సందేశం విన్నాడు. ఆయనకు తన పొరపాటు అర్థమై ప్రతి గ్రామానికి ఒక రాజపండితుణ్ణి నియమించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పండితులు తమ వివరాలు పంపించవచ్చు. గ్రామాధికారి ద్వారా వివరాలు పంపిన పండితులకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. నిత్యమల్లెపురానికి వార్త చేరింది. వెంటనే గోవిందుడు తనకు నచ్చిన వాడిని ఎన్నుకుని రాజుకు వాడి వివరాలు పంపాడు. ఇది తెలిసి గోపాలుడు రాజుకు నేరుగా తన వివరాలు పంపాడు. రాజుకు తమరంటే ఎంతో ఇష్టం. కానీ ఆయన పండితుల నియామకంలో కూడా తమరిని సంప్రదించలేదు. ఏదో దుష్టశక్తి మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. తమరు విశ్వంభరుణ్ణి కలుసుకోక తప్పదు అని ఇష్టులు కొందరు గోపాలుడికి నచ్చచెప్పారు. ఏమనుకున్నాడో, గోపాలుడు విశ్వంభరుణ్ణి కలుసుకుని తన సమస్య చెప్పుకున్నాడు. విశ్వంభరుడేదో అనేలోగా అక్కడే ఉన్న గోవిందుడు, స్వామి, ఇతడికి తమపై విశ్వాసం లేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా తమరిని దర్శించలేదు. ఇప్పుడు స్వార్థంతో ఇక్కడికి వచ్చాడు అన్నాడు. నా వద్దకు స్వార్థంతోనే అంతా వస్తారు. నాకు వ్యక్తులతోనూ వారి సమస్యలతోనూ నిమిత్తం లేదు. న్యాయమైన కోరికలను తీర్చడం నా ధర్మం అని గోపాలుడితో, నాయనా, ఎల్లుండి నువ్వు నా వద్దకు రావచ్చును అన్నాడు విశ్వంభరుడు గంభీరంగా. ఇది విని గోవిందుడు కలవరపడ్డాడు. అసలే గోపాలుడు తనను లెక్క చేయడు. ఇప్పుడు రాజపండితుడైతే తనను గుడ్డిగవ్వ కింద తీసిపారేస్తాడు. విశ్వంభరుడి దీవెనకు తిరుగుండదు. కాబట్టి అందుకు విరుగుడు ఆలోచించాలి. గోపాలుణ్ణి విశ్వంభరుడు దీవించే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆయన గోపాలుడితో, నాయనా, నీకేం కావాలో ఒకే ఒక్క కోరిక మనసులో కోరుకో, అది తప్పక ఫలిస్తుంది అన్నాడు. గోపాలుడు తనకు రాజపండితుడి పదవి కావాలని కోరుకున్నాడు. తర్వాత గోవిందుడు విశ్వంభరుడి దగ్గరకు వెళ్ళాడు. విశ్వంభరుడు గోపాలుడికి చెప్పిన విధంగానే గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు వెంటనే గోపాలుడికి రాజపండితుడి పదవి రాకూడదు అని కోరుకున్నాడు. అయితే ఆయనకు మరుక్షణాన ఒక సందేహం కలిగి విశ్వంభరుణ్ణి, స్వామి, పరస్పర విరుద్ధమైన కోరికలను ఒకే రోజున ఇద్దరు కోరితే తమరెవరి కోరికను తీర్చుతారు అని అడిగాడు. ఎవరిదో ఒక్కరి కోరికనే తీర్చగలను. నా వల్ల ఎవరి కోరిక తీరదో వారికి పతనం ప్రారంభమవుతుంది అన్నాడు విశ్వంభరుడు గంభీరంగా. ఈ జవాబు విని గోవిందుడు చాలా సంతోషించాడు. పతనం గోపాలుడికే అనుకుని మనసులో పొంగిపోయాడు. కానీ వారం రోజుల్లో రాజధాని నుంచి వార్త విని ఆయన హతాశుడయ్యాడు. గోపాలుడికి రాజపండితుడి పదవి లభించింది. గోవిందుడు పరుగున వెళ్ళి విశ్వంభరుడితో, స్వామి, నా అదృష్టం తిరుగులేనిదని పేరు. తమరు నా ఇంట ఉండడంతో అది రెట్టింపు అవుతుందనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు పతనం ప్రారంభమయ్యేలా ఉంది. ఇలా ఎందుకు జరిగింది అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. విశ్వంభరుడు నవ్వి, నువ్వు అదృష్ట జాతకుడివి, సందేహం లేదు. నీ గురించి నువ్వు ఆలోచించినంతకాలం, నీ సుఖం నువ్వు కోరుకున్నంతకాలం నీ అదృష్టానికి తిరుగులేదు. ఇతరులను కష్టపెట్టి ఇతరులకు నష్టం కలిగించడంలో నీ సుఖం చూసుకున్న క్షణం నుంచి నీ అదృష్టం కరిగిపోయి పతనం ప్రారంభమవుతుంది. నన్ను గోపాలుడు తన కోసం కోరుకున్నాడు. నువ్వు నీకోసం ఏమీ అడక్క గోపాలుడికి నష్టం కలిగించాలని కోరుకున్నావు. అందుకే నీ కోరిక తీరలేదు. నీ పతనాన్ని అరికట్టడం నీ చేతుల్లోనే ఉంది. ఉపకారికి అపకారం చేయాలనే నీ బుద్ధిని మార్చుకో అన్నాడు. అప్పటికి గోవిందుడికి కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన గోపాలుడితో మిత్రభావంతో మసలి కలకాలం
మనశ్శాంతితో సుఖంగా జీవించాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన విశ్వంభర న్యాయం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రుద్రయ్య దన్నం. రచన వసుంధర గారు. ఈ కథ అక్టోబర్ 1996 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? పులిందపురానికి కాళిందుడనే ఆయన గ్రామాధికారిగా వచ్చాడు. ఆయనకు అధికార దర్పం ఎక్కువ. ఆయన తన పనివాడు వీరయ్యతో బయటకు వెళ్ళినప్పుడల్లా నువ్వు నా పక్కనే ఉండు, నేనెవరో తెలియని వారికి నా గురించి చెబుతూ ఉండు అన్నాడు. వీరయ్య ఆయనకు వినయంగా చేతులు జోడించి, అయ్యా, నా బోటి సామాన్యుడినే ఊరంతా ఎరుగుదురు. తమరు గ్రామాధికారి, తమ గురించి అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది అన్నాడు. లేదురా, ఇంకా తెలియని వాళ్ళు కొందరున్నారు, వాళ్లకు నువ్వు నా గురించి చెప్పాలి అన్నాడు కాళిందుడు. కాని తమరెవరైంది తెలియని వాళ్ళెవరో నాకెలా తెలుస్తుందయ్యా అన్నాడు వీరయ్య. నేను ఊళ్ళో తిరుగుతుంటే దన్నం పెట్టిన వాడికి నేనెవరో తెలిసినట్టు, దన్నం పెట్టనివాడు నన్నెరగడని అర్థం అన్నాడు కాళిందుడు. దాంతో కాళిందుడి బుద్ధి వీరయ్యకు తెలిసిపోయింది. వాడాయనతో బయటకు వెళ్ళినప్పుడల్లా ఈ విషయం జాగ్రత్తగా చూసుకునేవాడు. చాలామంది కాళిందుణ్ణి చూడగానే దండం పెట్టేవారు. దండం పెట్టని వారికి వీరయ్య కాళిందుడు ఫలానా అని చెప్పగానే దండం పెట్టేవారు. ఎవరైనా అప్పుడు మరచిపోతే వీరయ్య గ్రామాధికారి వెనుక నిలబడి ఆ ఆసామికి దండం పెట్టమని సైగ చేసేవాడు. ఇలా బాగానే సాగింది. కానీ ఒక్క రుద్రయ్యతోనే ఇబ్బంది వచ్చింది. ఆయనకు ఆత్మగౌరవం ఎక్కువ, తలపొగరని కొందరంటారు. ఒకరోజు ఆయనకు కాళిందుడు వీరయ్య ఎదురైనా దండం పెట్టకుండా ముందుకు సాగిపోయాడు. ఆయనెవర్రా, నన్ను చూడలేదా, నేనెవరో తెలియదా అన్నాడు కాళిందుడు కోపంగా. రుద్రయ్య సంగతి తెలిసినా అనవసరపు గొడవెందుకని, ఇంకా తమరు తెలియకుండా ఉంటారా, బహుశా చూసి ఉండరు అన్నాడు వీరయ్య. కాళిందుడికి ఆ మాటలు అంత తృప్తిగా అనిపించలేదు. ఆయన వీరయ్యతో, పద ఆ విషయం తేల్చుకుందాం, ఆయన చేత దండం పెట్టించుకున్నాకే ఈరోజు ఇల్లు చేరేది అంటూ వెనక్కి తిరిగాడు. ఇద్దరూ రుద్రయ్యను అనుసరించి కొంత దూరం వెళ్లారు. రుద్రయ్య ఒక దుకాణం దగ్గర ఆగి అరటిపళ్ళు బేరం చేస్తున్నాడు. వీరయ్య, కాళిందుడు అక్కడకు చేరి తాము దుకాణం వద్ద ఆగారు. రుద్రయ్య వాళ్ళిద్దరినీ యగాదిగా ఒకసారి చూసి తన పనిలో మునిగిపోయాడు. కాళిందుడు వీరయ్య చెవిలో, నన్ను చూశాడురా, ఇంకా దండం పెట్టలేదు అంటూ గొనిగాడు. బహుశా తమరు తెలియదేమో అండి, వీలు చూసుకుని పరిచయం చేస్తాను అన్నాడు వీరయ్య నెమ్మదిగా, అప్పటికి తప్పించుకుందామని. ఎదురుగా మనిషిని పెట్టుకుని ఎప్పుడో అంటావేమిట్రా, ఇప్పుడే పరిచయం చెయ్యి అని కాళిందుడు వీరయ్యను హెచ్చరించాడు. వీరయ్య రుద్రయ్యను పలకరించి కాళిందుడెవరో చెప్పాడు. అలాగా, కొత్త గ్రామాధికారి వచ్చాడని విన్నాను, ఈయనే అన్నమాట. చూడ్డానికి బాగున్నాడు అని. అయ్యా, విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అని రూపు బాగుంటే మాత్రం చాలదు. పాత గ్రామాధికారి ఆరోగ్యం బాగోలేక మా పులిందపురం విడిచిపెట్టి వెళ్ళాడు. కాని ఊరందరికీ ఆయనంటే ప్రాణం. తమరు ఆయనంత మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ కాళిందుడికి సలహా ఇచ్చాడు రుద్రయ్య. దండం పెట్టలేదు సరికదా, సలహా కూడా ఇచ్చేసరికి కాళిందుడికి మరింత ఒళ్ళు మండింది. ఆయన వీరయ్యను హెచ్చరిస్తూ వీపు మీద గోకాడు. వెంటనే వీరయ్య, అయ్యా, గ్రామాధికారిని మొదటిసారిగా చూస్తున్నారు, దండం పెట్టరా అన్నాడు రుద్రయ్యతో. ఏమిటోరా, సమయానికి స్ఫురించలేదు. ఆయనకు నా దండం యోగం లేదనుకో, అంతే అన్నాడు రుద్రయ్య. స్ఫురించకపోతే ఇప్పుడు గుర్తు చేశాను కదా అన్నాడు వీరయ్య. రుద్రయ్య కోపంగా, ఆయన్ని చూసి గౌరవం పుట్టి దండం పెట్టాలి గాని నువ్వు చెప్పావని పెట్టను. ఇప్పుడు నీ మాట విని దండం పెట్టాననుకో, అప్పుడు నీ మాటను గౌరవించినట్టవుతుంది, ఆయన్ను కాదు అన్నాడు. అయితే ఏమంటారు, ఆయనే దండం పెట్టమని అడగాల మిమ్మల్ని అన్నాడు వీరయ్య. కాళిందుడు వెనుక నుంచి గోకుతుంటే భరించలేక, ఇదిగో ఒరేయ్, చెబుతున్నా విను, అడిగి దండం పెట్టించుకునేవాణ్ణి అడుక్కునేవాడు కూడా గౌరవించడు. ఆ ఇంగితం నీకు లేదేమో గాని ఆయనకుందనే నా నమ్మకం అన్నాడు రుద్రయ్య. కాళిందుడికి చచ్చేంత అవమానమైనా ఏమీ అనలేక ఊరుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళాక ఆయన రుద్రయ్య మీద కారాలు మిరియాలు నూరితే వీరయ్య కలగజేసుకుని, ఎందుకొచ్చిందయ్యా, ఒక మనిషిని గురించి పట్టించుకోకండి. ఆ రుద్రయ్య తనకంటే పెద్దవారికి దేవుడికి తప్ప ఇంకెవరికీ దండం పెట్టడు. ఆయన జోలికి వెళితే పరువు పోవడం తప్ప లాభం ఉండదు అంటూ సర్ది చెప్పబోయాడు. నేను గ్రామాధికారిని, నాకు దండం పెట్టని వాళ్ళు నష్టపోవాల్సిందే అంటూ కాళిందుడు చిందులు తొక్కాడు. అయితే గ్రామాధికారి రుద్రయ్య గురించి వాకబు చేస్తే ఆయన చాలా మంచివాడని,
అందరికీ సాయం చేస్తుంటాడని, నీతి నిజాయితీలకు ప్రాణం పెడతాడని, తప్పు చేయడని తెలిసింది. రుద్రయ్యను వెంటనే ఎలా భయపెట్టాలో తెలియక కాళిందుడొక ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం సునందుడనే పేద రైతు రుద్రయ్యను కలుసుకుని, అయ్యా, కాళిందుడికి నేను కనపడినప్పుడల్లా దండం పెట్టేవాణ్ణి. ఈ ఒక్కరోజు ఏదో ఆలోచనలో ఉండి దండం పెట్టలేదు. అంతే, ఆయనకు వల్లమాలిన కోపం వచ్చింది. నా పొలం పన్ను వాయిదాల మీద కట్టడానికి ఒప్పుకున్నవాడు ఈరోజు మొత్తం పన్నంతా ఒక్కసారిగా కట్టమంటున్నాడు అని చెప్పాడు. అసలు సాటి మనిషికి రోజు ఎందుకు దండం పెట్టాలి? అలా అలవాటు చేసి ఇప్పుడేడ్చి ఏం లాభం? నీ పన్ను డబ్బు నేను కడతాను. ఇక మీదట కాళిందుడికి కనపడినా దండం పెట్టకు అన్నాడు రుద్రయ్య. అధికారికి దండం పెడితే తప్పే ఉంది బాబయ్య అన్నాడు సునందుడు. రోజు దండం పెట్టేవాడు ఒక్కరోజు దండం పెట్టడం మర్చిపోతే అది తప్పవుతుంది. రోజు దండం పెట్టనివాడు ఒకరోజు దండం పెడితే ఎంతో సంతోషమవుతుంది. అధికారికి అవసరం ఉన్నప్పుడే దండం పెట్టాలి. మిగతా దండాలన్నీ ప్రయోజనం లేకుండా పోతున్నప్పుడు ప్రయోజనం ఉన్నప్పుడే దండం పెట్టడం నేర్చుకోవాలి. అర్థమైందా అన్నాడు రుద్రయ్య. సునందుడి వార్త కాళిందుడికి చెప్పేలోగా ఇంకా చాలా మందికి రుద్రయ్య ద్వారా తెలిసిపోయింది. దాంతో ఆ రోజు నుంచి ఊళ్ళో చాలామంది కాళిందుడికి దండం పెట్టడం మానుకున్నారు. రోజు దండం పెట్టేవాడు ఒక్కరోజు పెట్టకపోతేనే కోపగించుకుంటానని తెలిస్తే రుద్రయ్య బెదిరిపోతాడని కాళిందుడు అనుకుంటే ఆ ఉపాయం ఇంకోలా బెడిసి కొట్టింది. రుద్రయ్య మూలంగా తనకు ఊళ్ళో గౌరవం లేకుండా పోతున్నదని కాళిందుడికి బెంగ పట్టుకున్నది. ఇలా ఉండగా ఒక రోజున రుద్రయ్య మనమన్ని పాము కరిచింది. వాడు పెద్ద కేక వేసి పడిపోయాడు. రుద్రయ్య కొడుకు వైద్యుడి కోసం పరిగెత్తాడు. ఈ సంగతి తెలిసిన కాళిందుడు, నాకు పాము మంత్రం వచ్చు. ఆ రుద్రయ్య వచ్చి నాకు దండం పెడితే మంత్రం వేసి ఆయన మనమని బతికిస్తాను అన్నాడు. ఇది విన్న రుద్రయ్య కాళిందుడింటికి వెళ్ళలేదు. వైద్యుడి మందు పనిచేసి ఆయన మనమడు బతికి బట్టకట్టాడు. అయితే అందరూ రుద్రయ్య మొండితనానికి చిరాకు పడ్డారు. కొద్ది రోజులు గడిచాక రుద్రయ్య పాలేరును పాము కరిచింది. వాడు వెంటనే, బాబూ, నేను అబ్బాయి గారిని కరిచిన పామును చంపానని దాని జతపాము పగబట్టి నన్ను కాటు వేసింది. మంత్రం వేస్తే నేను బతుకుతాను, లేకుంటే లేదు. తమరి పాలేరుని కాబట్టి కాళిందుడు నాకు మంత్రం వేయడు. నాకు కాలం మూడింది అంటూ ఏడవసాగాడు. కాళిందుడిని నేను తీసుకువస్తాను, నువ్వేడవకు. ఈలోగా వైద్యం కూడా చేయించుకో అని వాడికి నచ్చచెప్పి గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు రుద్రయ్య. అక్కడ కాళిందుడు వీరయ్యతో ఊసలాడుతుంటే రుద్రయ్య ఆయనకు 2 చేతులు జోడించి దండం పెట్టి జరిగిందంతా చెప్పి, తమరు వచ్చి మంత్రం వేసి నా పాలేరును బ్రతికించాలి. కావాలంటే ప్రతిరోజు వచ్చి ఇలా దండం పెడుతూనే ఉంటాను అన్నాడు. కాళిందుడు తెల్లబోయాడు. అంతలోనే కంగారు పడుతూ, మీ చేత దండం పెట్టించుకోవాలని పట్టుదల కొద్దీ అలా అన్నాను, కానీ నాకు నిజంగా పాము మంత్రం తెలియదు అన్నాడు. రుద్రయ్య నవ్వి, అసలు నేను పాము మంత్రాన్నే నమ్మను. ఇప్పుడు నా పాలేరును కరిచింది పగబట్టిన పాము కాదు. వాడికి విషం కూడా ఎక్కలేదు. మధ్య మధ్య ఏడవడం తప్ప చక్కగా మాట్లాడుతున్నాడు. అయితే వాడు పాము మంత్రాన్ని నమ్ముతున్నాడు. తమరు మంత్రం వేయకపోతే వాడి నమ్మకమే వాడి ప్రాణం తీస్తుంది. తమరు మంత్రం రాదని చెప్పకండి, వచ్చి మంత్రం వేయండి చాలు అన్నాడు. కాళిందుడాయన చెప్పినట్లే చేశాడు. రుద్రయ్య పాలేరుకు ప్రమాదం తప్పింది. అయితే చిత్రంగా ఆ రోజు నుంచి కాళిందుడు రుద్రయ్య దండం పెట్టబోతే వారించడమే కాక కనిపించినప్పుడల్లా తనే ఆయనకు దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన రుద్రయ్య దండం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.